ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదే విధంగా మీకు, అదే విధంగా ఈ యొక్క రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజులల్లా 6 గ్యారంటీలు పూర్తిగా మేము దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు. దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయిపోయినరు వాళ్ళు. మరి ఈ 6 గ్యారంటీలు 100 రోజులల్లా పూర్తి చేస్తామన్న మీరు మరి ఏం చేసిండ్రని విజయోత్సవాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాలు కాదు, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు అన్నారు, ఏ ఒక్క గ్యారంటీ పూర్తి చేయలేరు. మీరు ప్రతిదానికి మేము ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్సులల్లో కూడా మీరు కొత్త బస్సులు తెచ్చింది ఏం లేదు. ఉన్న పాత బస్సులలోనే కుక్కి పంపిస్తా ఉన్నారు తప్ప ఈ యొక్క మరి బస్సులు కూడా కొత్త బస్సులు తెచ్చినది కూడా మీరు తెచ్చిన పాపన పోలేరు. మరి ఏదైతే 6 గ్యారంటీలు కళ్యాణ లక్ష్మి అన్నారు, ఇవాళటి వరకు ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్ ఇయ్యలేరు. మీరు ఒక ₹1,00,000 కాదు, ఇంకా అడిషనల్ గా తులం బంగారం ఇస్తామని చెప్పేసిండ్రు. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన పాపన పోలేరు. మరి మీరు ఏం చేసిండ్రు, ఏ ఘనకార్యం చేసిండ్రు అని చెప్పేసి మీరు విజయోత్సవాలు చేసుకుంటారు. మీరు ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తే ప్రజలే మీకు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసేవి కదా. మీరు సొంతగా ప్రజల డబ్బులతోటి మీరు విజయోత్సవాలు చేసుడు ఏంది? ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ సుపరిపాలన అందించినప్పుడు ప్రజలే హర్షిస్తారు, ముందుకొస్తారు. అయ్యే మాకు ఇన్ని గ్యారంటీలు పూర్తి చేసిండ్రు, 6 గ్యారంటీలు పూర్తి చేసిండ్రు, త్వరలోనే ఇంకా 420 గ్యారంటీలు పూర్తి చేస్తారని చెప్పేసి ప్రజలల్లో ఒక భరోసా వస్తుండే, ప్రజలల్లో ఒక ధైర్యం వస్తుండే. కానీ మీరు పూర్తిగా అంటే మీరు ఏ స్టెప్ వేసినా వెనక్కి వస్తున్నారు. ఇవాళ హైడ్రా విషయం కానీ, లేకపోతే మూసి ప్రక్షాళన కానీ, ఇట్లా మళ్ళా తర్వాత ఫార్మా సిటీ అని చెప్పేసి అది కానీ, అంటే ఆ డిస్కషన్ లోకి వెళ్లే ముందు శంకర్ గారు, ఆ డిస్కషన్ లోకి వెళ్లే ముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఇస్తున్న కీలకమైన ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి నడిస్తేనే అభివృద్ధి అన్న సాధ్యమవుతుంది. మీరు ఎంతసేపు ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఇక్కడ సర్కార్ రావాలంటే ఉన్న సర్కారు ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యమైన చాలా విషయాల్లో మీరు వెనకడుగేస్తున్నారు అనేది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు, కానీ మీరు రాష్ట్రాన్ని సాధించింది గుండు సున్నా అని చెప్పి గతంలోనే ఆ గుండు సున్నాకు సంబంధించిన ఒక క్యాంపెయిన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యం మనం చూసాం. సో ఎక్కడ మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి అలా సహకరించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసమేనా అన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా కేటీఆర్ గారు ఏమన్నారు, మా కేంద్రం ఏమి ఇస్తలేదు, మేమే కేంద్రానికి ఇస్తున్నాము, కేంద్రం మాకేమి ఇస్తున్నది, కేంద్రం గుండు సున్నా ఇస్తున్నది, గాడిద గుడ్డు ఇస్తున్నది అని చెప్పేసి వక్రంగా మాట్లాడింది. వాళ్ళు ఎక్కడున్నారో ప్రజలు అర్థమైంది, ఆ పార్టీకి అర్థమైంది. ఇవాళ వీళ్ళు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంటే, కేంద్రంతో మంచి కోఆర్డినేషన్ ఉంటే అనుకున్న దానికంటే ఎక్కువ నిధులు వస్తాయి. మరి ఎంతసేపు కేంద్రానికి మీరు, కేంద్రం అనేది ఒక పెద్దన్న పాత్ర, కేంద్రంతో మీరు సఖ్యతగా ఉంటే అక్కడి నుండి నిధులు వస్తాయి తప్ప మీరు కేంద్రానికి విమర్శిస్తే ఎట్లా వస్తాయి? మరి గతంలో చేసింది బిఆర్ఎస్ పార్టీ, వాళ్ళు ఒక ఒంటెద్దు పోకడలాగా పోయినరు. మోడీ ఏంది బోడీ ఏంది అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడిండ్రు. మన కేంద్ర ప్రభుత్వం నుండి ఎవరైనా పెద్దలు వచ్చినా, సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చినా నిర్లక్ష్యం చేసిండ్రు బిఆర్ఎస్ పార్టీ. మరి వాళ్ళు ఇవాళ ఎక్కడ పోయినరు? ఇవాళ గతంలో కూడా ఒక అడుగు ముందుకేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు, आप बड़े भाई है, हम छोटे भाई है, हम आपसे मिलके हम काम करेंगे, आपका साथ चाहिए हमको, हमारा आपका ब्लेसिंग चाहिए बोल के वहां पर बात करे. फिर क्यों उनके ऊपर काउंटर कर रहे, क्यों उनके खिलाफ बात कर रहे? అంటే నేనేమంటా అంటే, కేంద్రం తోటి మీరు ఎంత సఖ్యతగా ఉంటే అంత నిధులు వస్తాయి తప్ప మీరు కేంద్రాన్ని తిడితే ఏం రాదు. కేంద్రం కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. జాతీయ పార్టీ మంచి కోఆర్డినేషన్ ఉన్నది, మంచి డెవలప్మెంట్ చేసుకుంటున్నది. మరి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీకి మేబీ రాష్ట్రానికి సంబంధించి దాని అభివృద్ధి పనులకు సంబంధించి
ఆ డబ్బులు తీసుకోవడం విషయంలోనో నిధులు సమీకరించుకునే విషయంలోనో హెల్ప్ అడగడంలో తప్పలేదు. కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సమస్యలపైన ప్రశ్నించినప్పుడు లేకపోతే దాని మీద విమర్శించినప్పుడు దాని రెపొకేషన్స్ రిఫ్లెక్షన్స్ మీరు రాష్ట్ర ప్రభుత్వాలపైన చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరి రాజకీయాలు వాళ్ళవి. ఇప్పుడు వాళ్ళు కూడా జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము 2 సీట్ల నుండి ఇవాళ 300 సీట్లు, గతంలో 350 సీట్ల దాకా వచ్చినాం. మేము ఓపికతోటి ఉన్నాం, ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చినాము. మేము ఎక్కడ కూడా ప్రజల్ని విస్మరించలేదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2 సార్లు అయింది. ఇలా హ్యాట్రిక్ పిఎం గా ఆయన ముందుకు కొనసాగుతా ఉన్నారు. అదే విధంగా అన్ని రాష్ట్రాలనే కాదు, అన్ని వర్గాల్ని కూడా మరి వాళ్ళు డెవలప్ చేస్తా ఉంటున్నారు. ఇవాళ విశ్వకర్మ గాని, ముద్రా లోన్స్ గాని, రైల్వేస్ గాని, మరి అనేకమైనటువంటి స్కూళ్ళు, కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లాంటి అనేకమైనటువంటి వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తా ఉన్నది. మరి అదే విధంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు మరి చాలా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ 40% వాళ్ళ ఓటు శాతం డౌన్ అయింది. ఇవాళ బీజేపీ యొక్క ఓటర్ శాతం 40% పెరిగింది. ఇవాళ దానికి దీనికి అభివృద్ధిలో చూడండి. ఇవాళ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీని, అంటే గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని, ఇప్పుడు ప్రజల్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క ఓటర్ శాతం పెరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మా యొక్క ప్రజాప్రతినిధులు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది.